ఎంతమందికి తెలుసండి అప్పారావు గారు? తెలుసు, చేతులు పైకి హాయ్ చెప్పరా. వస్తాడు కొద్దిసేపట్లో వచ్చాడా? ఎస్, మా అప్పారావు గారికి మా బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గారు ఎంతమందికి తెలుసు? రష్మి గారు మాత్రం అందరికీ తెలుసబ్బా. రష్మి గారికి అలాగే అప్పారావు గారికి పెళ్లి జరిగింది. ఆ సిచ్యువేషన్ ఏం పాట పాడతారో పాడండి. అప్పారావు గారికి రేష్మికి పెళ్లి సిచ్యువేషన్ పాడే పాట. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. సార్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సార్. అలాంటి పాటలు పాడితే కొడతారు. బుద్ధుందా మీకు? ఎందుకు కొడతారండి? అప్పారావు వయసు ఎంత? ఓ 70 ఉంటాయి. రష్మి ఓ 30 ఉంటాయి. ఎవరు పావురం ఎవరు పంజరం మీరే చెప్పండి సార్. అంత వయసు అయ్యమ్మకి పెళ్లి చేస్తుంటే పంచిపాట పాడాలా? సరే, మీ అమ్మమ్మ 103వ పుట్టినరోజు జరుగుతుంది. మా అమ్మమ్మకి ఎందుకు? కేక్ కటింగ్ వెళ్ళావు, అప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఏం పాట పాడతావు? అమ్మమ్మకు 100వ బర్త్డే జరుగుతుంది, 103వ పుట్టినరోజు. 103వ బర్త్డే అప్పుడు ఏ పాట పాడినా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్ద నీకు వర్ణ. ఎలా ఉంది సార్ పాట? ఏమో కానీ మీ గొంతు మాత్రం బ్యూటిఫుల్ గొంతు. సరే కాదండి, శుభమాని కేక్ కట్ చేస్తుంటే ఆ పాట ఎవరైనా పాడతారా? ఇప్పుడు ఆమెకి 103 సంవత్సరాలు ఇంకెంతకాలం వికసిస్తుంది ఆ పువ్వు? రాలిపోయింది, ఏదో ఒక రోజు రాలిపోవాల్సిందే కదా. సరే, ఒక ముసలాయన చనిపోయి ఇక్కడ పడున్నాడు ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర. ఓకే, ఆయనని పాటతో లేపాలి, అప్పుడే పాట పాడతావు. చనిపోయిన ముసలాయనని పాటతో లేపుతా చూడు. లే 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 రాజా, లే లే రాజా, లేవమంటావా బామ్మని లేపమంటావా? లేచాడా బామ్మని లేపమన్న తర్వాత ఎందుకు లేస్తాడు? లేవాడు అంతే, పోయినట్టే. సరే, పొరపాటున నేను పోతే ఏం పాట పాడతారు సార్? నేను పోతే ఏం పాట పాడతారు? నువ్వు పోతే ఏం పాట? భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు వీచే నేటి రోజు. పాడినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ నేను పోతే భలే మంచి రోజు అయితే ఏనైనా ఈ క్లోజప్ వేసిన నవ్వుతాను. నేను పోతే నీకు అంత సంతోషమా? ఆయన మాత్రం మామూలుగా నవ్వట్లేదు తెలుసా. క్లోజప్, కోల్గేట్, పెప్సీ 3 యాడ్లు మిక్స్ చేసి నవ్వుతున్నాడు ఆయన. మామూలుగా కాదు ఇది. కాదు కానీ పాటలు పక్కన పెడితే మిమిక్రీ కూడా బాగా చేస్తానండి నేను. మిమిక్రీ నీకంటే నేను బాగా చేస్తా. చేస్తావా? చూపెడతాం. ఒకసారి నేను మిమిక్రీ చేయాలంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరు కూడా. కొట్టున్నా చప్పట్లు, నేరాలు గోరాలు కాదున్నా. అందరూ ఏ హీరోల వాయిస్ లో, హీరోయిన్ల వాయిస్ లో, కమెడియన్ వాయిస్ లో చేస్తారు. నేను అలా కాదు, నేను పక్షుల వాయిస్ లో, జంతువుల వాయిస్ లో చేస్తాను. నేను అందుకే ఇలాంటి ట్రిక్స్ తీసుకొచ్చామని చెప్పి నేను చెప్పే పక్షి వాయిస్ చేయాలి. సరే చెప్పు. గద్ద వాయిస్. ఏ గ్రద్ద? ఆకాశంలో ఎగురుతుంది గద్ద, దాని వాయిస్ కావాలి నాకు. సరే, నేను ఆకాశంలో గ్రద్ద వాయిస్ చేయాలంటే ఇక్కడ వీళ్ళందరూ యాక్షన్ అని చెప్పాలి. మీరందరూ యాక్షన్ చెప్తేనే వాయిస్ చేస్తారంట. ఒకసారి మీరు యాక్షన్ చెప్పండి. 1 2 3. వావ్, సూపర్. ఆకాశంలో గ్రద్ద వాయిస్ సరిగ్గా వినున్నావు. ఓహో, నువ్వు ఇంట్లో వచ్చినావా? అయితే ఇప్పుడు మన ఆడియన్స్ మధ్యలో ఉంది. దగ్గరే ఉంది కాబట్టి ఇప్పుడు ఆ సౌండ్ కావాలి నాకు. యాక్షన్ చెప్పించు ఒకసారి, మళ్ళీ ఒకసారి. 1 2 3. మళ్ళా సౌండ్ వినవాలి. సౌండ్ ఎక్కడ? ఆ గ్రద్ద మౌనవ్రతం చేస్తాంది. మౌనవ్రతం? అందుకే అది మాట్లాడదు. నీకు ఇంతకు వాయిస్ వచ్చా రాదా? వచ్చు. ఏమన్నా కావాలంటే కుక్క పిల్ల వాయిస్ అడుగు. కాదు, ఇదే గద్ద, ఇదే స్టేజ్ మీద ఉంది. ఈ స్టేజ్ మీద గద్ద వాయిస్, ఈ స్టేజ్ మీద గద్ద వాయిస్. సరే, కుక్క వాయిస్ చేస్తా. కుక్క వాయిస్ అంటున్నావు కాబట్టి ఓకే, చేస్తున్నా. సరే, కుక్క వాయిస్ ఇప్పుడు. సరే, కుక్క వాయిస్ చేయమన్నా